అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నేటి సమాజంలో కొంతమంది నర దిష్టితో కొంతమంది బాధపడుతూ ఉంటారు, నర ఘోషతో కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఒకరి చేతుల్లో ఒకరు మోసపోతూ ఉంటారు, డబ్బు పరంగా కావచ్చు, కొంతమంది మనసిచ్చి మోసపోతూ ఉంటారు, హార్ట్ బ్రేక్స్ కావచ్చు. మరి అన్నిటిని అధిగమించడానికి ఏదైనా పరిష్కార మార్గం ఏదన్నా ఉందా? ఉంటే మాకు తెలియజేయండి. అయితే మామూలుగా ఏంటంటే చూసినట్లయితే అసలు ఈ యొక్క నరఘోష నరదిష్టి కన్నా కూడా చాలా ప్రమాదకరమైనది మోసపోవడం. అవును, నరదిష్టి ఉన్నా కొన్నాళ్ళు ఉంటుంది, పోతుంది. మనం వేరే ప్రదేశంకి వెళ్ళి బతికవచ్చు. కొత్త వాళ్ళ దగ్గర బతికితే మనకు కొంతవరకు నరదిష్టి ఉండదు. ప్రాంతం మారిస్తే సరిపోతుంది, కొత్త జాబ్కి వెళ్తే అయిపోతుంది, కొత్త బిజినెస్ చేసుకుంటే అయిపోతుంది. కానీ ఒకటి ఉంటుంది, అదేంటంటే మనిషిని ఎదగనివ్వదు, అష్టదిగ్బంధం చేసేస్తుంది, వాళ్ళే శిక్ష చేసుకునేలా చేస్తుంది మోసపోవటం. అది ఎలా అంటే అమ్మాయి చేతులు అబ్బాయి కావచ్చు, అబ్బాయి చేతులు అమ్మాయి కావచ్చు, ఇది ఒక్కటే కాదు. మోసపోవటం అంటే లవ్ చేయటం ఒకటే కాదు. ఇలా కాకుండా డబ్బు ఇచ్చి మనతో పాటు ఉండి మనకి గొయ్యి తీశారు అంటారు, అది మోసపోవటం. మనతో పాటు ఉండి వాళ్ళు హైక్లోకి వెళ్ళిపోతారు, మనల్ని మోసం చేస్తారు, మనల్ని మోసం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు మోసం చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, చేయించి పడతారే వాళ్ళకి మీద వాళ్ళకే విరక్తి వచ్చేస్తుంది. ఇలా చేశారా, ఇంకేముందిలే నా జీవితం, ఇంకా అసలు అనవసరం, ఎవరికి ఇంకా నేను చేయకూడదు అనే పరిస్థితి వస్తారు. వాళ్ళందరికీ కూడా చిన్న పరిష్కారం మార్గం ఉంటే, అంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిహారాలతో, చిన్న చిన్న రెమెడీస్తో కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. సో మళ్ళీ వాళ్ళ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక మంచి పరిష్కార మార్గం అవబోతుంది ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. ఇది రాజ్యాంగం కాదు. మన పురాణాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. మనకు అది చేత కాదు కాబట్టి, మనం అది చేయలేం కాబట్టి గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేస్తున్నాం. పంతులు గారు పలానాతను, లేకపోతే గురువు గారు పలానాతను, లేకపోతే స్వామి పలానాతను నాకు ఇలా చేశాడు, పలానా వాళ్ళు నాకు ఇలా చేశారు నాయన, వాళ్ళని మీరే చూసుకోండి అని చెప్పేసి వదిలేస్తారు. ఇది తెలియని తత్వం కాదు, పోనీ అందరితోనికి మంచి తత్వం. కానీ ఆ మంచి తత్వం ఉన్నప్పటికీ వాళ్ళు నాశనం కోరుకోరు. మోసపోయిన వాడు ఏం చేస్తాడు, వాడు బాగుంటే చాలు పోని, మనం ఇంకా అయిపోయింది అనుకునే చాలామంది ఉంటారు. కానీ అలా కాదు, వాళ్ళని శిక్షించబడాలి. ఆ దేవుడేమో శిక్షిస్తాడో తెలియదు, కానీ ఇలా చేయడం ద్వారా మనకి తృప్తిగా ఉంటుంది. అలా చేయడం కూడా మంచిదే, చెడేం కాదు, మంచిదే చేస్తారు. ఇంకొకరు మోసం చేయకుండా ఉంటారు. వాళ్ళు మీరు పడ్డబాట ఇంకొకరు పడకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి చేయడం ద్వారా పోయేదైతే ఏం లేదు. అయితే దానికి చిన్నపాటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో మార్కర్ అని దొరుకుతుంది. ఇది మార్కరే, కాటుకు తీసుకోవచ్చు, మీరు లేకుంటే కాజలైన తీసుకోవచ్చు. ఇది మార్కర్, రెడ్ ఇంక్ పెన్ ఉంటుంది, ఓకేనా. ఇది రెడ్ ఇంక్ మార్కర్. ఈ మార్కర్ని కనుక మనం తీసుకొని ఇలానే మనకు ఒక నిమ్మపండు ఉంటుంది. ఈ నిమ్మపండు మీద గ్రీన్ కలర్ ఉన్నా పర్వాలేదు, పండు అయినా పర్వాలేదు. ఈ నిమ్మపండు తీసుకొని ఇట్లా యంత్రం వేయాలి. ఈ యంత్రం ఇలా ఏంటంటే కనపడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ప్రింట్అవుట్ యంత్రము, ఇలా మనకి యంత్రం ఏంటంటే ఇలాగా 5 గీతలు అటు 5 గీతలు ఇటు రాసుకోవాలి. ఈ యంత్రం చూడండి కరెక్ట్గా. ఈ యంత్రము కనుక ఇట్లానే సేమ్ లెటర్స్తో కనుక, ఇవి గ్రహాల నుంచి, యోధాల నుంచి, అక్కడి నుంచి మనకి ఆ వెదురువేదం నుంచి కూడా తీసినటువంటి నెంబర్స్ ఇవి. మనకి అది వెతుక్కుంటే కూడా చాలా పురాణాల్లో, చాలా వేదాల్లో, భగవద్గీతలో సైతం కూడా ఈ నెంబర్ సైతం నాశనం చేసేదానికి, అంటే శత్రునాశనం కానివ్వండి, అలానే మోసం చేసిన వాళ్ళు ఇబ్బంది పడేటి కానివ్వండి, అని చేసేదానికి ఇది అనమాట. ఈ యంత్రాన్ని కనుక, ఇదే నెంబర్స్ని కనుక మనము ఈ నెంబర్స్ని ఈ రెడ్ ఇంక్ మార్కర్తో ఈ యొక్క నిమ్మపండు మీద రాయాలి. ఇదే టైప్లో మనం నిమ్మపండు మీద రాసుకోవాలి. సేమ్ ప్యాటర్న్, ఆ ప్యాటర్న్లో సేమ్ ఇదే ఉంటుంది. ఇదే ప్యాటర్న్ని రెడ్ ఇంక్తో మనం నిమ్మపండు మీద రాయాలి. రాసిన తర్వాత వాళ్ళ ఒక ఫోటో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఫోటో అయితే దొరుకుతుంది మనకి. ఫోటో పెద్ద సమస్య కాదు, ఎక్కడ ఎదుగునా ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో తీసుకుని ప్రింట్అవుట్ ఇలానే ప్రింట్అవుట్ ఫోటో వాళ్ళ తలకాయ వరకు కట్ చేయాలి. తలకాయ వరకు కట్ చేసి అది చిన్న మడతలు వేసి మనకి ఈ యొక్క నిమ్మపండుని తీసుకొని దీన్ని మనము 4 పక్షాలు చేయాలి. ఎలా చేయాలని చూపిస్తాం. ఈ 4 పక్షాలు ఈ నిమ్మపండుని మనము సగం మేర కట్ చేయాలి. మనం గుత్తి వంకాయ కనుక ఆ గుత్తి వంకాయ కట్ చేస్తాం కదా, గుత్తి వంకాయ ఎలా అయితే కట్ చేస్తామో అదేవిధంగా మనం ఇలా 4 పక్షాలు సగం వరకు కట్ చేయాలి. ఇలా చూడండి, అంటే మొత్తం పూర్తి కట్ అవ్వకూడదు. ఇలాగా 4 పక్షాలు కట్ చేయాలి. ఈ 4 పక్షాలు ఉంటాయి కదా, ఇట్లా 4 పక్షాలు సగం కాయ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోని దీని లోపల నింపాలి. చిన్నగా మడత వేయాలి. తలకాయ వరకు కట్ చేసి ఆ ఫోటో ఇందులో పెట్టేసి మనకి ఇంట్లో ఉప్పు, సాల్ట్ అని ఉంటుంది.
ఓకేనా? అన్నీ మనం లైవ్లో అవసరం లేదు, జస్ట్ అదే అది మనం చేసుకుంటే సరిపోతుంది. అది తీసుకొని ఆ ఉప్పు కానీ సాల్ట్ కానీ తీసుకొని ఆ ఫోటోకి మొత్తం నింపేసి ఒక నల్లని దారం దీనికి చుట్టేసేయాలి. దీనికి నల్లని దారం చుట్టేసి ఇది ఒక నల్లని కవర్లో పెట్టేసి ఎవరైతే మన శత్రువు ఉన్నారో ఆ పేరు కూడా మనకి ఈ యంత్రం పక్కన రాసుకోవాలి. అదే మార్కర్తో మనం యంత్రం ఎక్కడైతే రాసామో ఆ యంత్రం పక్కన పేరు కూడా రాయాలి. పేరు కూడా రాసి ఏది మనకి ఇట్లా యంత్రం చూపించాను కదా, ఆ యంత్రం రాసి ఆ పేరు కూడా రాసుకొని ఇతను నా వైపు రావద్దు, ఇంకొకళ్ళు మోసం చేయొద్దు, నా దగ్గర డబ్బు కానివ్వండి ఏమైనా తీసుకుంటే అది నాకు రావాలి అని చెప్పేసి కనుక మనం ఇది ఏ రోజైనా చేయొచ్చు. ఆదివారం మంగళవారం అయితే మరీ మంచిది. ఇది వారంతో సమానం, నక్షత్రాలు అమావాస్య పౌర్ణమి కాదు, ఇది వారంతో సమానం. ఇవి కనుక ఈ 4 పక్షాలు తీసిన దాంట్లో ఉప్పు పోసి ఆ తలకాయ ఫుటోవరి పెట్టేసి ఉప్పు పోసి నల్లదారంతో చుట్టేసి ఒక నల్ల కవర్లో పెట్టేసి కనుక ఎక్కడైనా శ్మశాన వాటికలో ఇసిరి వేస్తే చాలు. లేదు అంటే ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లు, ఎక్కడైనా ఊరి చివర, లేదంటే ఒక మురికి కాలువలో వేస్తే సరిపోతుంది. ఇది చేసేటప్పుడు చిమ్ చిమ్ స్వాహ అని చదవాలి. ఏం చదవాలంటే చిమ్ చిమ్ స్వాహ. ఇప్పుడు సపోజ్ ఒక పేరు ఉంటుంది, అనెక్స్ పేరు, ఓకే, చిమ్ చిమ్ స్వాహ అనెక్స్ ఒక పేరు, ఏదైతే మోసపోయారో వాళ్ళ పేరు, ఏదైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు, చిమ్ చిమ్ స్వాహ పేరు, చిమ్ చిమ్ స్వాహ పేరు. ఇది కనుక వీళ్ళు చదువుకుంటూ చేస్తున్నట్టయితే వీళ్ళ జోరు రారు. వీళ్ళ నుంచి ఏదైతే మోసపోయినారో అది వీళ్ళకి మళ్ళీ వచ్చేలా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ కూడా మోసం ఇంకొకళ్ళని చేయకుండా డిస్టర్బ్ అయిపోతారు. అంటే ఇప్పుడు నన్ను మోసం చేశారు ఎవరైనా, నేను ఇది చేశాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ నా దగ్గర రాకపోయింది కాక మళ్ళీ నా గురించి పట్టించుకోరు, నా గురించి అడగరు, నా గురించి ఎంక్వైరీ చేయరు, మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూడరు. వీళ్ళు వెళ్ళి ఎదురు నిలబడ్డా కూడా వాళ్ళు తప్పించుకెళ్ళిపోతారు, మొహం చాటేసి తిరుగుతారు. ఈ యొక్క నిమ్మ పండులో అంత పవర్ఫుల్ ఉంటుంది. ఇది 3 సార్లు చేయాలి. ఒక నెలలో 3 సార్లు చేయొచ్చు, లేదా 3 నెలలకి చేయొచ్చు, వారంలో ఒకసారైనా చేయొచ్చు. మంగళవారం ఆదివారం అయితే మరీ ప్రత్యేకత. ఇవి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మోసపోయి ఉన్నటువంటి అమ్మాయిల నుంచి అబ్బాయిలైనా, అబ్బాయిల నుంచి అమ్మాయిలైనా, డబ్బు ఇచ్చున్నా, లేదా శత్రువైనా, ఫ్రెండ్స్ అయినా, ఇంట్లో వాళ్ళైనా, రిలేషన్ అయినా సరే ఎవరైనా మోసపోయి ఉన్నారా, అందరూ కూడా ఈ నిమ్మపండు అనేది ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే తప్పకుండా అవుతుంది. మీరు అనవచ్చు, గురువుగారు మరి మనం చేయలేము, మరి దీనికి ఏమన్నా ఉంటుందా అనవచ్చు. మేము చేస్తాం, మా దగ్గర చేసేదాన్ని ఉంటుంది కాబట్టి ఆ ఫోటో మాకు పంపిస్తే మేము చేసేదానికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, నిమ్మ పండు ఉంటుంది. ఇక గురువుగారి ఫీజులు ఏమైనా ఉంటే అది మీకు దగ్గరలో ఉన్న గురువుగారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తే వాళ్ళ ఒక పరిహారాలు ఎట్లా ఉంటే తెలియదు. కాబట్టి ఇది ఇట్లా ఉంటే చేసుకుని చిన్న చిన్న పరిహారాలు ఇవి, ఎక్కువ ఖర్చు లేకుండా లక్షల్లో పెట్టేసి వాళ్ళకి ఏదో హిప్నటైజింగ్ చేయించి, చాదబోళ్ళు చేయించి, అనేక రకాలు చేయించి, మనం ఇబ్బంది పడి, వాళ్ళు ఇబ్బంది పడి, ఎవరో గురువు గారి డబ్బులు ఇస్తే వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేసి, ఇవన్నీ అవసరంలా చిన్నగా చేస్తే సరిపోతుంది. ఆ మోసం చేసింది మీరు చేయించుకుని ఉంటారు కదా, మీకు ఏదైనా హిప్నాటిజమో ఏదైనా చేసి ఉంటారుగా, అది కూడా పోతుంది. వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో, వాళ్ళకి ఎలా అయితే చేయించారో అదంతా వెళ్ళిపోతుంది. ఇది ఇదైపోతుంది అనమాట. అందుకని ఈ నిమ్మ పండుతో కూడా మీరు మంచిగా అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి శత్రునాశనానికి మోసపోయి ఉంటే కూడా ఇది మీరు చేయొచ్చు. ఖచ్చితంగా ఈ చిన్న ప్రయోగాన్ని చేయండి. చేస్తున్నారా మోసపోయినటువంటి తత్వం ఉండదు, మళ్ళీ మీరు రాజులాగా ఏలేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తత్మారా మీరు అందరూ కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. ఎవరైతే మోసపోయారో మళ్ళీ వాళ్ళు ధైర్యంగా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఒక మంచి